అప్పట్లో ఒక హాలీవుడ్ హీరోయిన్ ఉండేది. అసలు తను సినిమాలో ఉందని తెలిస్తేనే వేల లక్షల టికెట్లు పోయేటివి అనమాట. ఇలా హాట్ కేకుల్లాగా చాలామంది అబ్బాయిలు హీరోయిన్ అంటే పడి చచ్చేవారు, వేలం వెర్రి తనంటే. అయితే అంత క్రేజ్ అనమాట ఆమెకి. ఒకరోజు ఆమె అద్దం ముందు చూసుకుంటే ఆమెకు ఒక్క తెల్లెంట్రుక కనిపించింది. ఎప్పుడైతే తెల్లెంట్రుక కనిపించిందో ఆమె బాధపడిపోయింది. అయ్యో నేను కూడా ముసల్దాన్ని అయిపోతున్నాను అని. అంటే ఇంకొన్ని రోజులైతే ముసల్దాన్ని అయిపోతాను, ముడతలు వచ్చేస్తాయి, సినిమా ఛాన్సులు తగ్గిపోతాయి, జనాలు కూడా నా అందాన్ని ప్రశంసించడం తగ్గిపోతుంది, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుంది. అసలు ఏం చేయాలి అనుకుంది. తను చాలా బాధపడిపోయింది, భయపడిపోయింది, ఆత్మహత్య చేసుకుంది. ఒక్క తెల్ల వెంట్రుక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అప్పట్లో వినేవాళ్ళం మనం, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అనేవాళ్ళం. ఒక వెంట్రుక తన్ను చంపేసింది. అదేవిధంగా విధంగా అర్థం చేసుకుంటే అనారోగ్యకరమైన భయం అనేది ఉంటే ఏమవుతుంది. ఇంకొక సంఘటన చెప్తాను, ఎందుకంటే మీరు ఎంత భయం ఉండాలి ఎంత భయం ఉండకూడదని చెప్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇవి విన్న తర్వాత మీకు మళ్ళీ సందేహం ఉండకూడదు. ఒకసారి నేను ఏఎస్ గేట్ కోచింగ్ సెంటర్ అనేది గన్ ఫౌండరీ దగ్గర ఉంటుంది. గోపాలకృష్ణ గారు చాలా చక్కగా చెప్తారు, ఆయనే చూసుకుంటారు. అక్కడ భగవద్గీత బుక్ టేబుల్ పెట్టుకున్నాడు. భగవద్గీత బుక్ టేబుల్ పెట్టుకుంటే పిల్లలు వచ్చేవాళ్ళు, అడిగేవాళ్ళు, నచ్చితే తీసుకునేవాళ్ళు. అయితే ఒక 8 నుంచి 10 మంది అమ్మాయిలు అనుకుంటా వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు అన్నీ చూసి. అప్పుడు నేను వాళ్ళకు చెప్పారనమాట ఏం కావాలి అని. అయితే వాళ్ళు కొంచెం భయపడుతూ ఉన్నారనమాట. అది ఎందుకంటే అక్కడ ఒక చిన్న పుస్తకం ఉంది. ఆ పుస్తకం మీద ఒక పుర్రెలోంచి ఒక పువ్వు పుడుతున్నట్టుగా ఇలా ఉంది. అంటే జీవన తర్వాత మళ్ళీ పుడతామని చెప్పడానికి సింబాలిక్. వాళ్ళు పెద్ద పుస్తకాలు తీసుకోవట్లేదు కాబట్టి అది చూపించాను నేను. వాళ్ళందరూ భయపడిపోయారు, వద్దండి చెప్పకండి, మరణం గురించి చెప్పకండి, కర్మ మరణం ఇవేమి వద్దండి అన్నారు వాళ్ళు. ఒక 2-3 అమ్మాయిలు గట్టి. అదేంటండి ఇది తెలుసుకోవాలి, చాలా మంచిది అన్నాను. ఇందులో యాక్చువల్గా మనం చనిపోయిన తర్వాత ఇలా చెప్పబోతూ ఉన్నాను, వాళ్ళు భయపడుతూ ఉన్నారు, వద్దండి చెప్పకండి అని చెప్పేసి. అరే మరి ఇంకేం చెప్పాలండి అన్నా నేను. మీరు ఇక్కడికి వచ్చి నిలబడ్డారు, నేను ఆధ్యాత్మిక పుస్తకాలు దగ్గర పెట్టుకున్నాను, మరి ఇంకేం చెప్పాలి నేను అన్నాను. అందులో వెనకాల ఉన్న ఒక అమ్మాయి కొంటెగా మా లిప్స్టిక్ గురించి చెప్పొచ్చు కదా అన్నది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎప్పుడో 16 సంవత్సరాల కింద 15 అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అర్థం కాలేదు నాకు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, అమ్మాయిలా అగ్గి బరాటాలా అసలు అని చెప్పి. అప్పటికి అంటే ఆలోచించా నేను, ఇలా చెప్పొచ్చు కదా అంటే, అమ్మా తల్లి నేను మీ లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు, మేకప్, కాస్మెటిక్స్ వీరి గురించే మాట్లాడేది, వీరి గురించి మాట్లాడలేను. ఐఎమ్ నాట్ హియర్ టు టాక్ అబౌట్ యువర్ కాస్మెటిక్స్, ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ ద కాస్మిక్ లాస్. అంటే మీ సౌందర్య సాధనాల గురించి మాట్లాడడానికి రాలేదు నేను ఇక్కడికి, ఆ సృష్టి ధర్మాల గురించి మాట్లాడడానికి వచ్చాను. అది కావాలంటే వినండి, లేకపోతే సారీ అని చెప్పాను. అంటే ఎంత భయపడిపోయారో చూసారా వాళ్ళు, మరణము కర్మ అని. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడుంది, లిప్స్టిక్. అంటే అందరు అమ్మాయిలని అనట్లేదు, వినే అమ్మాయిలు దయచేసి తప్పుగా అనుకోకండి, అందరు అమ్మాయిలు అనట్లేదు, కొందరు అలా కూడా ఉన్నారు అన్నమాట నాటికి. ఇప్పుడు 15-16 సంవత్సరాల కిందటే ఇదంటే భయపడుతున్నారు. ఆ విధంగా అంతెందుకు, మా ఫ్రెండ్ కూడా ఆఫీస్లో జాబ్ చేసేటప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంలో తింటూ ఒక నరకం వీడియో చూస్తూ ఉన్నాడు. రష్యన్ భక్తులు నరకం వీడియో చేశారు, చూస్తూ ఉన్నాడు. వాళ్ళ కొలిగ్ ఒక అమ్మాయి వచ్చి పక్క కూర్చుంది, బాక్స్ పట్టుకుని వచ్చి ఏం చూస్తున్నావు అని ఇలా చూసింది. ఆయన కూడా సర్లే అని చెప్పేసి ఇది నరకము, పాపాలు చేసేవాడు అక్కడ పోతాను 2-3 మాటలు చెప్పాడు. వాళ్ళు ఇది చెప్పకని వెళ్ళిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ అనారోగ్యకరమైన భయం అనేది అస్సలు మంచిది కాదు. తెలుసుకోవాలి, విచారణ చేయాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని ఆరోగ్యకరమైన భయాన్ని తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాను. చివరిగా మీకు ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక ఊరిలో ఒక సింహం అనేది ఊరి చివరిలో ఆ అడవి దగ్గరికి వచ్చి తిరుగుతుందని విన్నారు. అటవీ శాఖ అధికారులు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా, అది దొరకట్లా. అక్కడ ఒక యువకుడు బండి వేసుకుని వెళ్తూ ఉన్నాడు అటువైపు, అడవి వైపు వెళ్తూ ఉంటే మధ్యలో ఒక తాతరే వెళ్ళకురా, అటు సింహం వచ్చింది, అటు ఎవరు వెళ్ళకూడదు అని. సింహం అనగానే వద్దు నాకు సింహం గురించి చెప్పుకో, నాకు భయము, ఒరే వెళ్తే చంపుతుందంటే మరణం గురించి చెప్పుకో, నాకు భయము అంటే ఎలా ఉంటుంది? ఆ తాతకు చిర్రెత్తుకు వచ్చింది, ఒరే వెళ్తే చస్తావురా అంటే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇప్పుడు మరణము, సింహము ఇవి భయాన్ని కొలిపే అంశాలే, కానీ వాటి గురించి నిజాన్ని నిర్భయంగా ఆ తాత ఆ యువకుడికి చెప్పకపోతే ఆ యువకుడి పరిస్థితి ఏంటి? యువకుడు చచ్చిపోతాడు, ఖచ్చితంగా చచ్చిపోయే అవకాశం ఉంది.
అంటే అటు వెళ్ళి పొరపాటు సింహం బారిన పెడతారు. అవును. కాబట్టి ఈ విధంగా శాస్త్రాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి, ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉన్నాయి, ఏ విధంగా మనల్ని మనము భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల బారి నుంచి కాపాడుకోవచ్చు అని హితబోధ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, శాస్త్రాలు భయాన్ని ప్రేరేపిస్తున్నాయా లేకపోతే కేవలం నిజాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయా? తప్పకుండా నిజాన్ని చెప్పడానికే ప్రయత్నిస్తున్నాయి ప్రభుజీ. ఇంకొక విషయం, వాటిని అనారోగ్యకరంగా భయాన్ని తీసుకుని భయపడటం మనకు మంచిదా, లేక ఆ భయాన్ని ఒక మొదటి మెట్టుగా చేసుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని ఆచరణకు ప్రయత్నించడం మంచిదంటారు? మీరు అన్నట్టు భయాన్ని పాజిటివ్గా మనం ఉపయోగించుకోవడమే మంచిది. ఈ విషయం మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఆన్సర్లు మాత్రం అదరహో ప్రభుజీ. అసలు ఆన్సర్ అదరహో, ఆడియన్స్ బెదరహో. ఇలా చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ప్రభుజీ. ఏమయ్యా, వచ్చి 20 నిమిషాలు అయింది, మీరు పురాణాలు అన్నారు, రహస్యాలు అన్నారు, ఇక చక్కటి ప్రశ్నలు అడుగుతాను అన్నారు, వచ్చినప్పటి నుంచి భయం దగ్గరే ఆగిపోయారు. మరి ఇంకెప్పుడు అడుగుతారు పురాణాలు? ప్రేక్షకులకి వెంటనే మనం పురాణాలు శాస్త్రాలు అంటే ఎంత తొందర ఎక్కువ ప్రభుజీ. అందుకే జస్ట్ మీకు జస్ట్ ఒక పిచ్ రిపోర్ట్ తీసుకుంటున్నాను అంతే. పిచ్ అనేది అద్దరిపోయింది, నువ్వు ప్రశ్నలతో బౌలింగ్ చేయి, నేను సమాధానాలతో బ్యాటింగ్ చేస్తాను. మనకు ఆ కృష్ణ భగవాన్ అండదండలు వీక్షకులందరి సపోర్టు ఉంది, ముందుకెళ్దాం పదా. ఓకే, ఇక మ్యాచ్ స్టార్ట్ చేద్దాం ప్రభుజీ.